మంది వచ్చినా వాళ్ళు డెలివరీ చేయలేరు. కాబట్టి ఈ 3 నెలలు 4 నెలలు సమయం మనం కేటాయించుకోగలిగాం. మీకు నచ్చిన విధానంలో తగిన సమయంలో మీరు ఆ బుకింగ్ చేసుకుంటే మీకు ఆ డెలివరీ 100% మీకు అందే విధంగా మేము అందిస్తాం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ కంపెనీస్ నుంచి ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే బ్రేకప్ వస్తుందో మొత్తం ఆ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సబ్సిడీ అమౌంట్ ఫస్ట్ వచ్చేసి ఉండేలో జరుగుతుంది పట్టణాలు 30 రూరల్ ఏరియా. సో డెలివరీ విషయంలో నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ మా కమిషనర్ గారు నాకు రిమైండ్ చేస్తున్నారు, వీరపాండ్యన్ గారు, మా ఎండి గారు మాన్జర్ గారు కూడా ఉన్నారు. నేను మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాము. సో పట్టణాల్లో 24 గంటల లోపే ఆ కార్యక్రమం డెలివరీ కార్యక్రమం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 48 గంటల వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ప్రధానమైన ఈ 3 అంశాలు మరొకసారి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశం ఏంటంటే, ఒకటి మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు రేషన్ కార్డు ఉండాలి, మూడోది మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఇంకెవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఈ 1967కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు నమోదు చేసుకుంటే ఇమీడియట్గా స్పందిస్తాం. మా శాఖ నుంచి మేము SMS మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు SMS కూడా పంపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. సో మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా పారదర్శకంగా ఎక్కువ మందికి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరూ కూడా, మంత్రులందరూ కూడా దీనికి మద్దతు పలికారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక చక్కటి అవకాశంగా భావించి ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రతి మహిళ వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంట్లో కూడా ఒక వెలుగు నింపే విధంగా ఈ దీపావళితో ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమంలో దీన్ని మరొకసారి కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, మమ్మల్ని బలపరిచిన ప్రజలకి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డు ఉంటుంది కదా. సో ఈ డేటా బేస్ అనేది ఇంటర్ కనెక్టెడ్ ప్లాట్ఫామ్, NIC ప్లాట్ఫామే. కాకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకులకి వెళ్ళి DBT వస్తుంది కాబట్టి ఆ 24 గంటలు 45 గంటల సమయం పడుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా మాత్రం మేము సిద్ధమవుతున్నాం. విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ముఖ్యంగా SC STలు కంటే అన్ని SC STలకు సంబంధించి చాలా మందికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి వైట్ కార్డు కట్ చేసేస్తారు. వాటి కోసం అది చాలా మందిని ఇబ్బంది పెట్టే విధంగా గతంలో చేశారండి. నిన్న కూడా క్యాబినెట్లో మీరు బ్రీఫింగ్ తర్వాత మీకు కూడా చెప్పాం, మేము వీలైనంత వరకు లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నాం. పెన్షన్స్ విషయంలో కానివ్వండి, గృహ నిర్మాణం విషయంలో కానివ్వండి, పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేసే ఈ కార్యక్రమం కానివ్వండి. రాబోయే రోజుల్లో కూడా కొత్త రేషన్ కార్డు డిజైన్ జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు కూడా త్వరలోనే ప్రజల్లోకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. సో ఆ విధంగా మేము సంస్కరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చాలా నిజాయితీగా, పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, నేను మరీ నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను ఏంటంటే, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందే విధంగా మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలా నిజాయితీగా అందించే విధంగా మేము పనిచేస్తాం. మా దగ్గర ఉన్న డేటాబేసు 1,47,00,000 అండి. ఏమండి, లేదు, అటువంటి ఆలోచనే లేదు. లేదు, నేను మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఇంకోసారి చెప్తున్నా మీకు, ఎవరికి LPG గ్యాస్ కనెక్షన్ ఉన్నా వాటితో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే నమోదు చేసుకోవచ్చు. అంతిమంగా
గృహాల్లో కష్టపడేది మహిళ కాబట్టి ఆ మహిళ కోసం ఆదుకునే విధంగా ఈ ఆలోచన ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీపం పథకం తీసుకొచ్చి ఆ రోజున మహిళలకి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారో ఈసారి ఇంకా మెరుగుపరిచే విధంగా అందరికీ అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 1,55,00,000లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చేది కేవలం 9,65,000. ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొట్టమొదటిసారి ఇటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అందరూ సహకరించండి. ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. 29వ తారీఖున నిర్ణయం తీసుకుంటాం. డిపెండింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్ అండి. డిపెండింగ్ ఆన్ ద హౌస్ హోల్డ్ వాళ్ళు ఇచ్చిన మనకి ఎస్టిమేట్ ఏంటంటే సుమారుగా 3 నుంచి 5 వరకు ఆ బ్యాండ్ ఉంటుంది పర్ హౌస్ హోల్డ్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ పర్ ఇయర్.